నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. మహానంది ఆలయ సమీపంలో నాగుపాము హల్చల్. నాగుపాముని చూసిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. నంద్యాల శ్రీనివాస్ నగర్ మెయిన్ రోడ్ లో డాక్టర్ విజయబాబు నిర్వహిస్తున్న శ్రీకరి ఆసుపత్రిలో లాప్రోస్కోపీ. విద్యార్థుల జీవితాలు బాగుపడాలంటే చదువు ఒక్కటే ముఖ్యం కాదు, ఆరోగ్యకరమైన సదుపాయాలు కల్పించడం కోసం ప్రభుత్వాలు ఎన్నో లక్ష్యాలు. నంద్యాల పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ నందు గల సంకల్ప పాఠశాల నందు స్పెక్టాక్యులర్ స్పోర్ట్స్ కార్యక్రమం. నంద్యాలలో గొర్రెలు మేకలకు బొప్పడాల వ్యాధి ఈ సీజన్లో వ్యాపిస్తుంది. నంద్యాల జిల్లా అఖిల భారత వడ్డెర సంఘం వాల్మీకి భవన్ లో వడ్డెర కార్యకర్తల సమావేశం. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలంలోని యాగంటిపల్లి గ్రామంలో గడ్డివాము దగ్ధం. మహానంది ఆలయ సమీపంలో నాగుపాము హల్చల్ చేసింది. నాగుపాముని చూసిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. భక్తులు ఆలయ అధికారులు సమాచారం అందించారు. స్నేక్ స్నాచర్ మోహన్ నాగుపామును చాకచక్యంగా పట్టుకుని సమీపంలో ఉన్న అడవుల్లో వదిలేశారు. నాగుపామును అడవిలో వదిలేయడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు జేసీబీ ఇప్పుడు పిల్లలు పెద్ద మోహన్ వదిలేదు తాగలే. నంద్యాల శ్రీనివాస్ నగర్ మెయిన్ రోడ్ లో డాక్టర్ విజయబాబు నిర్వహిస్తున్న శ్రీకరి ఆసుపత్రిలో లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ నరేష్ కుమార్, అనస్థెషియా నిపుణురాలు డాక్టర్ నీజా దంపతులు ఆధ్వర్యంలో శుక్రవారం నూతన లాప్రోస్కోపిక్ మరియు ఎండోస్కోపిక్ శస్త్రచికిత్సల విభాగం ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ జి రవికృష్ణ ప్రారంభించారు. ఐఎంఏ నంద్యాల అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు, నంద్యాల శాంతిరామ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్ రావు రెడ్డి, నంద్యాల డిసిహెచ్ఎస్ డాక్టర్ జఫరుల్లా, ఐఎంఏ నంద్యాల మాజీ అధ్యక్షురాలు డాక్టర్ వసుధారాణి, నంద్యాల ఐఎంఏ మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ నర్మదా, కన్సల్టేషన్ రూమ్, ఓపీడీ, ఆపరేషన్ థియేటర్ తదితర విభాగాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ, డాక్టర్ మధుసూదన్ రావు మాట్లాడుతూ నంద్యాలలో డాక్టర్ విజయబాబు గత దశాబ్ద కాలంగా శ్రీకరి ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారని, ఈ ఆసుపత్రిలో నూతనంగా డాక్టర్ నరేష్ కుమార్, డాక్టర్
శ్రీనిజల ఆధ్వర్యంలో లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్సల విభాగం ప్రారంభించడం అభినందనీయమన్నారు. డాక్టర్ నరేష్ లాప్రోస్కోపీ సర్జరీలో మంచి నైపుణ్యం గల వైద్యులని, ఉత్తమ వైద్య సేవలు అందిస్తారని అన్నారు. ఆధునిక వసతులతో ఏర్పాటు చేసిన ఈ విభాగంలో నంద్యాల ప్రాంత ప్రజలకు ఉన్నత స్థాయి వైద్య సేవలు పొందే అవకాశం ఉందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నంద్యాలలో పలువురు స్పెషలిస్ట్, సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులు ఆధ్వర్యంలో అన్ని రకాల ఆధునిక వైద్య సేవలు ఈరోజు వివిధ ఆసుపత్రులలో అందుబాటులోకి వచ్చాయని, గతంలో లాగా నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నంద్యాలలోనే చికిత్సలు పొందవచ్చన్నారు. సార్ సెకండ్ సార్ అందరికీ ఇక్కడికి విచ్చేసిన అందరికీ ఐఎంఏ డాక్టర్స్ అందరికీ, నా సీనియర్లందరికీ చాలా ధన్యవాదాలు. నాకు ఈరోజు మన శ్రీకరి హాస్పిటల్ నందు సర్జికల్ డిపార్ట్మెంట్ మెయిన్గా లాప్రోస్కోపిక్ సర్జరీస్ మరియు ఎండోస్కోపిక్ సర్జరీస్ స్టార్ట్ చేస్తున్నాము ఈ రోజు నుంచి. మరియు ఇక్కడ ఉన్న ఫిజిషియన్ డాక్టర్ విజయబాబు సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మధుసూదన్ రెడ్డి సార్, మా అనస్థిటిస్ట్ సార్ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చారు, చాలా థ్యాంక్స్. సో ఈ నంద్యాల పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని కోరుకుంటున్నాను. నంద్యాలలో డాక్టర్ విజయబాబు దాదాపు 12 సంవత్సరాల నుండి నంద్యాలలో ప్రాక్టీస్ చేస్తూ 8 సంవత్సరాల కిందట శ్రీనివాస్ నగర్లో ఈ చందన బ్రదర్స్ షాప్ పక్కన శ్రీకరి హాస్పిటల్ని ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ హాస్పిటల్లోనే డాక్టర్ నరేష్ కుమార్ ఎండోస్కోపీ అండ్ సర్జికల్ స్పెషలిస్ట్, లాప్రోస్కోపిక్ స్పెషలిస్టు, వీరి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకరి హాస్పిటల్లో సర్జికల్ విభాగం లాప్రోస్కోపీ ఎండోస్కోపిక్ యూనిట్ని ప్రారంభించడం జరిగింది. వీరు మంచి బాగా అనుభవం గడించినటువంటి సర్జను. గతంలో కూడా అనేక హాస్పిటల్స్లో పనిచేసిన అనుభవంతో ఇక్కడ వీరు మంచి సేవలు అందించాలని కోరుకుంటున్నాం. వీరి ద్వారా నంద్యాల ప్రాంత ప్రజలకి, చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా మంచి సర్జికల్ సేవలు అందాలని కోరుకుంటున్నాం. వారి శ్రీమతి కూడా అనస్థీషియా నిపుణురాలు కాబట్టి వారు కూడా ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. కాబట్టి ఆపరేషన్స్కి అవసరమైనప్పుడు ఎమర్జెన్సీ ఆపరేషన్లు ఇవన్నీ కూడా వెంటనే జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ సౌకర్యాలని అన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా, అదే విధంగా ఈ హాస్పిటల్లో విజయబాబు ఫిజిషియన్ కూడా ఉంటారు. కాబట్టి ఏదైనా అవసరమైతే మెడికల్ స్పెషాలిటీ, ఐసీయూ స్పెషాలిటీ వసతులు కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి నంద్యాల ప్రజలకి ఇది బాగా చక్కగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ డాక్టర్ నరేష్ కుమార్ దంపతులకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇవాళ మన శ్రీకరి హాస్పిటల్లో డాక్టర్ నరేష్ సర్జన్, లాప్రోస్కోపిక్ సర్జన్, ఎండోస్కోపిక్ సర్జన్ కొత్త యూనిట్ స్టార్ట్ చేశారు. సో నంద్యాల చుట్టుపక్కల ప్రజలు ఈ సర్జరీ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నూతనంగా ఆరంభించిన లాప్రోస్కోపిక్ హాస్పిటల్ బై డాక్టర్ నరేష్ అండ్ సపోర్టెడ్ బై డాక్టర్ శ్రీనిజ, వీళ్ళిద్దరూ మన నంద్యాలకి వాళ్ళ సేవలు అందించడానికి వచ్చినందుకు వారిని అభినందిస్తున్నాను. మన నంద్యాల పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. విద్యార్థుల జీవితాలు బాగుపడాలంటే చదువు ఒక్కటే ముఖ్యం కాదు, ఆరోగ్యకరమైన సదుపాయాలు కల్పించడం కోసం ప్రభుత్వాలు ఎన్నో లక్షలు వెచ్చించి ఎన్నో సదుపాయాలు కల్పిస్తుంటే బనగానపల్లి పట్టణంలోనే ప్రభుత్వ జూనియర్ కళాశాల పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మాత్రం పాచిపట్టిన ట్యాంక్ ద్వారా విద్యార్థులకు త్రాగునీటి సౌకర్యం కల్పించడం ఎంతవరకు సమంజసమని, ఆ పాఠశాలలో దాదాపు 800 మంది విద్యార్థులకు ఒక్క ట్యాంక్ ఏర్పాటు చేయడం, ఆ ట్యాంకును ఎప్పుడు శుభ్రం చేస్తారో కూడా తెలీదు. ట్యాంకు చుట్టూ ప్లాచి పట్టి పిల్లలు కింద పడే అవకాశం కూడా ఉందని జిల్లా అధికారులు తూతు మంత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చిన శుద్ధ జల కేంద్రాన్ని ఎన్నో సంవత్సరాల నుంచి వృధాగా పక్కన పడేశారని, విద్యార్థులకు కేవలం చదువు ఒక్కటే వారికి ఆరోగ్యంగా కూడా చూసుకోవడం ఉపాధ్యాయుల బాధ్యత అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ మీ పని మీరు చేసుకోరు.
తమ్ముడు తాగనీకి ఇవేనా నీళ్ళు? తమ్ముడు ఇవేనా తాగనీకి కూడా? ఎన్ని రోజులు తాగుతున్నా నీళ్ళు ఇవి? అది కూడా తాగి నీళ్ళు ఇవేనారా మీకు? ఎన్ని సంవత్సరాలు కడిగినారా ఈ ట్యాంక్? ఎప్పుడన్నా కడగలేదా? ఎప్పుడు? కానీ కానీ మీ పని పోయి చేసుకోరి. తమ్ముడు తాగనీకి ఇవేనా నీళ్ళు? తమ్ముడు ఇవేనా తాగనీకి కూడా? ఎన్ని రోజులు తాగుతున్నా నీళ్ళు ఇవి? నంద్యాల పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ నందు గల శ్రీ సంకల్ప పాఠశాల నందు స్పెక్టాక్యులర్ స్పోర్ట్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా డిటిఓ ఐశ్వర్యరెడ్డి, సంకల్ప విద్యా సంస్థల అధినేత సుధాకర్, వారి సతీమణి రమ్యారెడ్డి, ప్రిన్సిపల్ పాఠశాల బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. చైర్మన్ ఆధ్వర్యంలో ర్యాలీతో స్కేటింగ్, డ్రమ్స్లతో విద్యార్థులు బాలాజీ కాంప్లెక్స్ నుండి సంకల్ప పాఠశాల వరకు ర్యాలీని నిర్వహిస్తూ ముఖ్య అతిథి డిటిఓ కుమారి ఐశ్వర్యారెడ్డిని స్వాగత సత్కారాలతో ఆహ్వానించారు. కార్యక్రమంలో మొదటిగా జ్యోతి ప్రజ్వలన గాంచి ముఖ్య అతిథి జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేయగా చైర్మన్ సుధాకర్, వారి సతీమణి రమ్యారెడ్డి, ప్రిన్సిపల్ విద్యార్థుల ప్రత్యేక విభాగాల పథకాలను ఆవిష్కరించారు. తదనంతరం ముఖ్య అతిథి ఐశ్వర్యరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల శారీరక, మానసిక దృఢత్వానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని, క్రీడలకు ప్రాధాన్యమిచ్చే విద్యాలయాలు ఈ మధ్య కాలంలో చాలా అరుదుగా కనిపిస్తున్నాయని, కానీ ఈ పాఠశాలను చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని, క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడం, విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందించడమే కాక ప్రత్యేక స్పోర్ట్స్ నిర్వహించడం చూస్తుంటే నాకు చిన్నప్పుడు ఇలాంటి పాఠశాల వాతావరణం ఉంటే ఎంత బాగుండేదో అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చైర్మన్ సుధాకర్ మాట్లాడుతూ ఆటలంటే ఓటమి గెలిపే కాదు, క్రీడలను ప్రోత్సహిస్తూ వారి గెలుపును సహితం తాము ఆనందంగా స్వీకరించాలని తెలిపారు. I declare the Spectacular Sports Gala 2025 is now over. Let the games begin. Best wishes to all the athletes. What is your name? Teacher. Diksha. What is your name? Pushpika. Very good. What is it? Kusu.
సంకల్ప్ స్కూల్ నందు స్పెక్టాక్యులర్ స్పోర్ట్స్ గెలా 2005 ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఐశ్వర్యారెడ్డి గారికి, పాఠశాల డైరెక్టర్ రమ్యారెడ్డి గారికి, ఇక్కడ హాజరైనటువంటి పేరెంట్స్ కి, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ అందరికి కూడా వెల్కమ్ టు స్పోర్ట్స్ గేలా 2005. చాలా రోజుల నుంచి మా స్టూడెంట్స్ అందరూ ఈగర్ గా ఎంతూజియాస్టిక్ గా వెయిట్ చేస్తున్నటువంటి స్పోర్ట్స్ ఈవెంట్ ఈరోజు డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఐశ్వర్యారెడ్డి మేడం గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేయబడింది. సంకల్ప్ విద్యా సంస్థల్లో అకాడమిక్స్ తో పాటు కో కరికులర్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఈక్వల్ ప్రయారిటీ ఉంటుంది. అందులో భాగంగా విద్యార్థుల్లో శారీరక దృఢత్వాన్ని, అలాగే దాని ద్వారా మానసికంగా కూడా వాళ్ళని స్ట్రెంథెన్ చేయడం కోసం ఎన్నో ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తుంటాం. చాలా చక్కగా విద్యార్థుల కల్చరల్ ఈవెంట్స్, విద్యార్థుల మార్చ్ ఫాస్ట్, ఇంకా ముఖ్యమైనటువంటి అంశం ఈరోజు ఈవెంట్స్ లో పేరెంట్స్ కూడా గేమ్స్ అండ్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. పేరెంట్స్ అండ్ జెంట్స్ అండ్ లేడీస్ అందరు కూడా ఈ స్పోర్ట్స్ గెలాలో పార్టిసిపేట్ చేసినందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి స్పోర్ట్స్ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం వల్ల విద్యార్థుల్లో మంచి టీమ్ స్పిరిట్. నంద్యాలలో గొర్రెలు, మేకలకు బొప్పడాల వ్యాధి ఈ సీజన్లో వ్యాపిస్తుంది. అందుకు పశువు శాఖ కేంద్రంలో ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయని పశు శాఖ జిల్లా అధికారి గ్రామ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పశు శాఖ కేంద్రంలో విలేకరుల సమావేశంలో జిల్లా అధికారి డాక్టర్ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ, గొర్రెలకు, మేకలకు ఈ సీజన్లో బొప్పడాల వ్యాధి వ్యాపిస్తుందని, గొర్రెలు, మేకలు అప్రమత్తంగా ఉండాలని, పశు శాఖ కేంద్రంలో ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలిపారు. లేకుంటే గోట్ పాక్స్ అని పిలుస్తాము. ఈ వ్యాధులకు మన ప్రభుత్వం వారు ఉచితంగా టీకాలు ఇవ్వడం జరిగింది. ఇది ఒక మోడ్లో, అంటే క్యాంపెయిన్ మోడ్లో చేస్తున్నాము. ఇది 15వ తేదీ వరకు చేస్తాము. కాబట్టి అందరూ యథావిధిగా గొర్రెల కాపరులు అందరూ కూడా ఈ బొబ్బడాల సూదులు వేయించుకోవాల్సినదిగా కోరుచున్నాము. ఎందుకంటే ఇది సీజన్ కాబట్టి ఎండాకాలంలో ఎక్కువ గొర్రెల కాపరులు ఈ బొబ్బడాల వ్యాధిని టీకాలు వేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. అట్లనే మనకు రాష్ట్ర ప్రభుత్వము గొర్రెలు మరియు మేకలలో, అట్లనే లార్జ్ ఎనిమల్స్ అంటే ఆవులు, బర్రెలలో, దూడలకు నటల నివారణ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. వాటికి కూడా మందులు వచ్చాయి. కాబట్టి రైతు సోదరులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారి యొక్క పశువులకు అన్నిటికీ డీవార్మింగ్ చేయవలసినదిగా తెలియజేస్తున్నాను. నంద్యాల జిల్లా అఖిల భారత వడ్డేర్ల సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి భవన్లో వడ్డేర్ల కార్యకర్తల సమావేశం నిర్వహించిన జాతీయ కార్యదర్శి శిల్పి సుబ్బారాయుడు. ఈ సందర్భంగా వడ్డేర్ల సంఘం జాతీయ కార్యదర్శి శిల్పి సుబ్బారాయుడు, వెంకటేశ్వర్లు నాయకులు మాట్లాడుతూ, జిల్లాలో వడ్డేర్లను గుర్తించి ప్రభుత్వం బంజరు భూముల్లో ప్రభుత్వం ఇవ్వాలని, అదేవిధంగా శ్రీశైలంలో వడ్డేర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, మహానందిలో వడ్డేర్లకు పదవులు ఇవ్వాలని, వడ్డేర్లను ప్రభుత్వం గుర్తించి సహాయ సహకారాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈరోజు నంద్యాల జిల్లాలో వడ్డేరులు ఐకమత్యంగా ఉండి కొన్ని డిమాండ్ల పైన నంద్యాల జిల్లాలో ఏకం కావడం జరిగింది. ముఖ్య ఉద్దేశానికి జాతీయ నాయకుడు శిల్పి సుబ్బారాయుడు, అలాగే పలువురు సర్పంచ్ శివకృష్ణ, గోస్వాడ్ శివనగర్ పెద్దలు లక్ష్మీనారాయణ, మధు, వెంకట సుబ్బయ్య, మదిలేడి ముఖ్యమైన నాయకులతో ఈరోజు కొన్ని డిమాండ్ల పైన మీటింగు ఇక్కడ జిల్లాలో జరపడం జరుగుతుంది. ఎందుకంటే మాకు స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న ఆయనకు విగ్రహానికి నంద్యాలలో స్థలం కేటాయించాలని ఎన్నోసార్లు డిమాండ్ చేశాము, వినతి పత్రాలు ఇచ్చాము. కానీ ఇంతవరకు ఏ అధికారి కూడా, ఏ రాజకీయ పార్టీ కూడా దాన్ని స్పందించలేదు. కాబట్టి అలాగే వడ్డేర్లను ఎస్టీలో చేర్చాలని 50 ఏళ్ల నుంచి పోరాడుతున్నాం పెద్దలు. కానీ అది ఇంతవరకు
ఏ పార్టీ కూడా స్పందించడం లేదు. ఓన్లీ వడ్డెర్లను ఓట్ల కోసమే వాడుకుంటున్నారు. కాబట్టి శ్రీశైలంలో వడ్డెర్లకు ఉద్యోగ అవకాశాలు కలిగించాలి. మానందిలో కూడా టెంపుల్లో పిల్లలకు కొన్ని ఉద్యోగాల అవకాశాలు కలిగించాలి. నంద్యాల జిల్లాలో మున్సిపాలిటీ ఆఫీసులో కొన్ని పిల్లలకు కూడా ఉద్యోగ అవకాశాలు కలిగించాలని చెప్పి ఈరోజు మా డిమాండ్లతో ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఎన్నో ఏళ్ల నుంచి కూడా వడ్డెర్లు రోడ్ల పని చేస్తున్నారు. రోడ్లలో మా రక్తం ఉంటుంది, కానీ ఏ అధికారి కూడా గుర్తించడం లేదు. భవనాలు కట్టాలంటే కూడా ఈరోజు ఆ భవనంలో కూడా మా చెమట కారుస్తున్నాము, కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా స్పందించడం లేదు. మా కోరికలు ఒక్కటి కూడా తీర్చలేదు. కానీ రాజకీయ జెండాలు మోస్తూనే ఉన్నాము. కాబట్టి వడ్డెర్లను గుర్తించాలి, ఒక గుర్తింపుని ఇవ్వాలని చెప్పి ఈరోజు నంద్యాల జిల్లాలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. నా పేరు చెల్లా వెంకటేశ్, ఏపీ వడ్డెర సంఘం రాష్ట్ర కార్యదర్శి. వేలు తెచ్చుకున్నారు. ఇప్పుడు మా సొసైటీలకు ఎక్కడ పేసినా కానీ ఒక హెక్టార్ కూడా ఇవ్వడం లేదు. వడ్డెర సొసైటీలకు చాలా అన్యాయం జరిగిపోతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు వడ్డెలు గుర్తించి చేస్తే నాయకులు రాయని కూడా అనగదొక్కుతున్నారు. కానీ ఇప్పుడైనా కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ప్రభుత్వాలు వడ్డెలకు ఇచ్చిన అవకాశాలు కల్పించాలి మళ్ళా. అందుకాబట్టి మన నంద్యాల జిల్లాలో మొత్తము 30 సొసైటీలు ఉన్నాయి, లేబర్ సొసైటీలు. దాంతోపాటు 15 గ్రూపులు ఉన్నాయి. 15 గ్రూపులు కూడా గ్రూప్కి వచ్చేసి 30 లక్షలు కేటాయించింది గవర్నమెంట్. అదే ఫెడరేషన్ కింద కేటాయించారు. దాంట్లో సబ్సిడీ కూడా 15 లక్షలు పోయింది. ఇప్పుడు ఆ సొసైటీలో కూడా మంచి అవకాశం కల్పించాలని, మళ్ళీ ఇప్పుడుండే 50 సొసైటీలు ఒకటేనా, మళ్ళీ 15 మంది సొసైటీలు ఒకటేనా, మళ్ళీ అందరు కలిసి ఒక సొసైటీ అని ప్రభుత్వము గుర్తించాలి. మేము ఎక్కడైతే పని చేసుకుంటామో మైనింగ్లో మాకు అవకాశం ఇచ్చాలి. ఈ దీంట్లో ఎటువంటి రాజకీయాలు జోక్యం చేసుకోవద్దని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు రాజకీయ నాయకులు ఓట్లకు మాత్రమే వడ్డీలను వాడుకోండి. మా హక్కుల కోసం మీరు ఆటంకం చేయొద్దండి. ఎందుకంటే మేము పేదవాళ్ళం, పేదరికం వాళ్ళం కాబట్టి ఎదగలేకపోతున్నాం. కానీ ఈరోజు ఇంకా ఇప్పుడు కూడా వడ్డీలు మారలేదు అంటే కష్టాల్లోనే ఉన్నారు. ఎవరు ధనవంతులు లేరు. కానీ ఈ రోజులలో లెక్కచారం తెచ్చుకుంటే మన రాష్ట్రంలో దాదాపుగా 45 లక్షల వడ్డీలు ఉన్నాం. ఈ 45 లక్షల వడ్డీలు కూడా కనీసం ఒక ఎంపీ టికెట్ కానీ, ఒక అసెంబ్లీ టికెట్ కానీ, మళ్ళీ తర్వాత ఒక చైర్మన్ పదవులు కానీ, ఒక డైరెక్టర్లు కానీ, కాస్ట్ ప్లాట్కు సర్పంచులు కూడా లేకుండా అయిపోతుంది. మళ్ళీ మా వడ్డీలు మళ్ళీ టీడీపీలో జెండాలు మోస్తారు, వైసీపీలో జెండాలు మోస్తారు, బీజేపీలో మోస్తారు, అనేక పార్టీలు గుర్తు చేస్తారు. నంద్యాల జిల్లా బనకనపల్లి మండలంలోని యాగంటిపల్లి గ్రామంలో రైతులు ఏర్పాటు చేసుకున్న గడ్డి వాములు నేడు దగ్ధమయ్యాయి. యాగంటిపల్లి గ్రామానికి చెందిన రైతులు యమ పుల్లారెడ్డి, బోయ సాధు, దండు పెద్ద నరసింహులు సంబంధించిన గడ్డి వాములు దగ్ధమై సుమారు 50,000 రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్టు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు బనగానపల్లి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది కాకపోతే అగ్నిమాపక వాహనంలో నీరు లేక వెనుక తిరిగారు. గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీరు లేకని అగ్నిమాపక వాహనం ఎందుకు పెట్టుకున్నారు, ఎందుకు వచ్చారు? అలాంటప్పుడు ఇంకేం చేసేది లేక గ్రామస్తుల సహకారంతో మంటలను ఆర్పివేయడానికి శత విధాలుగా ప్రయత్నాలు చేశారు. ఈ ఘటనతో రైతులకు నష్టం జరిగిందని వారు వాపోతున్నారు.
మొత్తం అయిపోయింది కదా మాది. పోవాలని చెప్తాను రా, పోవాలని చాలా అదే సార్ 40, 50 వచ్చింది అంతకుమించి వచ్చింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహానంది ఆలయ సమీపంలో నాగుపాము హల్చల్. నాగుపాముని చూసిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. నంద్యాల శ్రీనివాస్ నగర్ మెయిన్ రోడ్లో డాక్టర్ విజయబాబు నిర్వహిస్తున్న శ్రీకరి ఆసుపత్రిలో లాప్రోస్కోపీ. విద్యార్థుల జీవితాలు బాగుపడాలంటే చదువు ఒక్కటే ముఖ్యం కాదు, ఆరోగ్యకరమైన సదుపాయాలు కల్పించడం కోసం ప్రభుత్వాలు ఎన్నో లక్ష్యాలు. నంద్యాల పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ నందు గల సంకల్ప పాఠశాల నందు స్పెక్టాక్యులర్ స్పోర్ట్స్ కార్యక్రమం. నంద్యాలలో గొర్రెలు మేకలకు బొప్పడాల వ్యాధి ఈ సీజన్లో వ్యాపిస్తుంది.